పూర్వస్థితి మనం గుర్తు చేసుకోవాలి. చూడండి, మన పూర్వస్థితి, మన తాతలు ముత్తాతలు మనం ఏం చేయాలంటే, ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు పొలాలు ఉండేటివి కాదు. మరి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, రైతుల దగ్గర, పట్టేల్స్ దగ్గర, ధనవంతుల దగ్గర వాళ్ళు పనులు చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఏది పెడితే అది తినేవాళ్ళు అనమాట. అంటే అందరూ ఉండకపోవచ్చు, ఎవరన్నా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. అయితే అప్పుడు వారికి దేవుడు మరి వాళ్ళ కుమారులు పుట్టారు, కుమారులు పెద్దగయ్యారు, కూతుర్లు పుట్టారు, కూతుర్లు పెద్దగయ్యారు. వాళ్ళు కూడా పొలాలు కొన్నారు, వాళ్ళు కూడా పంటలు వచ్చింది. వాళ్ళు దేవుని నమ్మినారు, దేవుని అందు విశ్వాసం ఉంచిన బిడ్డలైనారు. వాళ్ళు దేవుని భాగాన్ని దేవునికి ఇస్తున్నారు, దేవునికి ప్రథమ ఫలాలు ఇస్తున్నారు అన్నమాట. అప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పాలంటే, మా పూర్వీకులు ఈ విధంగా మరి పొలం లేని వాళ్ళంగా ఉన్నారు, మరి వాళ్ళకు సరైన వసతి గృహం ఉండేది కాదు, భోజనాలు ఉండేది కాదు, కప్పుకొనికి ఉండేటివి కాదు. వాళ్ళు 3 పూటలు మరి తృప్తిగా భోజనం చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. అయితే దేవుడు మాకు అన్ని ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, మరి మాకు ఇల్లు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, మాకు అన్నపాండ్యములు సమృద్ధి ఇచ్చారు, కుమారులు ఇచ్చారు, కుమార్తెలు ఇచ్చారు. కనుక ఈ దేవుడు మాకు ఇచ్చిన పంటలో